పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం 4వ వార్డులో పొన్నపల్లి గంట్లమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా బీఆర్కే సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. సమాజానికి బొమ్మిడి శ్రీనివాస్ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని మహిళా కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యురాలు వనితా క్లబ్ చైర్పర్సన్ డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మిడి కృష్ణరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బొమ్మిడి శ్రీనివాస్ ఆర్కే శ్రీను ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ రాజ్యలక్ష్మి విచ్చేసి మాట్లాడారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించడమే పండుగల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. రవి శ్రీనివాస్ సేవాభావాలు కలిగిన వ్యక్తి అని సమాజానికి గతంలో ఎన్నో సేవలు అందించారని అన్నారు. బొమ్మిడి రవి శ్రీనివాస్ పొన్నపల్లిలో ముగ్గులు పోటీలు నిర్వహించి 15,000 విలువ చేసే బహుమతులను విజేతలకు అందించడం అభినందనీయమని అన్నారు. మరో ముఖ్య అతిథి గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళి వరప్రసాద్ మాట్లాడుతూ పండుగలు జాతరలు విశిష్టతను వివరించారు. జాతరలు పండుగల గొప్పతనాన్ని సంప్రదాయాన్ని మరవకుండా భవిష్యత్తు తరానికి తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రామాలయ ధర్మకర్త తమ్ము లీలాప్రసాద్ గంట్లమ్మ ఆలయ ధర్మకర్త బొడ్డు కృష్ణ భగవాన్లు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే శ్రీరామనవమి చిలకనక దుర్గమ్మ జాతరలు సందర్భంగా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం ప్రశంసనీయమన్నారు. రవి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేయడం మంచి వ్యాయామమన్నారు. దీంతో పాటు మహిళల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ముగ్గులు పోటీలు ఐక్యతకు ఆప్యాయతకు నిదర్శనమన్నారు. ముగ్గులు పోటీలే కాకుండా భవిష్యత్తులో గంట్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. కౌన్సిలర్ మల్లాడి శేషవేణి రామాలయ తమ్ము ప్రసాద్ మాజీ కౌన్సిలర్ తిరుమాని శశిదేవులు మాట్లాడారు. ముఖ్య అతిథులు రాజ్యలక్ష్మి వరప్రసాద్ బొమ్మిడి రవి శ్రీనివాస్ న్యాయ నిర్ణేతలు వనితా క్లబ్ కోశాధికారి రంగినీడి భరణి సహాయ కార్యదర్శి తోట భారతి తోట అరుణులను సన్మానించారు. ఏర్పాట్లను గంట్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఏమంటారంటే ఈ ప్రతి గ్రామంలో గ్రామ దేవత అంటారు. ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ దేవతలు ఏం చేస్తారంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం ఎప్పుడూ కాపలాగా వస్తూ ఉంటుందట. రాత్రులు మనం నమ్మి పడుకుంటాం, అంటే తెల్లారేటప్పటికీ మనకి ఏమీ జరగదు, భద్రంగా ఉంటాం అనే నమ్మకంతో పడుకుంటాం మనం. ఎందుకని అమ్మవారి కాపుకి వస్తుంది కనుక. అమ్మ ఏడాది కొడుకు నువ్వు కాపు వేసావు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నావు, ఈ ఏడాదిలో ఒక్కరోజు మేము రాత్రి మెలుగు తెల్లవారు మెలుగుగా ఉండి నీ సేవ చేసుకుంటాము అని ఒక రాత్రి మెలుగుగా ఉండడమే జాతర. అదే జాగరణ, అదే జాగారము అంటే ఏడాది కొడుక్కి అమ్మ మనల్ని కాపుకి వస్తుంది కనుక ఏడాది ఒక్కసారి కృతజ్ఞతగా మనం కూడా అమ్మకి చేసుకునేటువంటి సేవ అదే జాగారం. ఈ గంటలమ్మ జాగారం సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం పెట్టారు, రంగవల్లులు పెట్టారు. దీనికి మరి ఎవరు బాగా వేశారు అని చెప్పడం ఈ న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి మీకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే చూస్తున్నాం అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి. ఇందులో ఇది బాగుంది ఇది బాగుండలేదని చెప్పడానికి అవకాశమే లేదు. మరి అన్నీ బాగుంటే 1, 2, 3 మాత్రమే వేస్తాం ప్రైజులు. అంటే కొన్ని కొలతలు పెట్టుకుంటాం, ఆ కొలతల్లో ప్లస్లు వదిలేసి మైనస్ పాయింట్లు వెతకడం మొదలెడతారు. అన్నీ బాగుంటే 1, 2 బాగుంటే టక్కన మార్కెట్ చేయొచ్చు. అన్నీ బాగున్నప్పుడు ఏం చేస్తాం, బాగోలేనివి ఏమున్నాయని చూసుకుంటాం. చూసుకున్న మైనస్ మార్కు తీసేసి చివరికి అమ్మాయి ఇది మొదటి స్థానము, ఇది 2వ స్థానం, ఇది 3వ స్థానం అని బాబు ఎంత కష్టపడి వీళ్ళు నిర్ణయం చేస్తుంటారో. అంటే బహుమతులు ఎవరికైతే వచ్చాయో వారు మాత్రమే మంచిగా ముగ్గు వేశారని, మిగతా వాళ్ళు ముగ్గులు బాగుండలేదు అని అర్థం కాదు. కాస్త కొద్ది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా పార్టిసిపెంట్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఫోర్త్ కూడా ఉందండి. ఫోర్త్ 2, ఫిఫ్త్ 2. ఓకే, ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. ఫస్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ కుక్కర్. సెకండ్ వచ్చి ప్రెషర్ కుక్కర్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఓకే, థర్డ్ వచ్చి ఐరన్ బాక్స్. ఇంకా ఫోర్త్ మీకు ప్యాన్స్, మిల్లెట్ ప్యాన్స్ ఉన్నాయి, 2 ప్యాన్స్ ఉన్నాయి, బటర్ఫ్లై ప్యాన్స్. ఓకే, ఫిఫ్త్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఫ్లాస్కులు 2 ఉన్నాయి ఫిఫ్త్. తర్వాత 6th 4 వచ్చినాయి. 6 ప్రైజెస్. ఎవరిని మేము డిసప్పాయింట్ చేయట్లేదు.
ఎందుకంటే హాఫ్ మార్కు 1/4 మార్కు నేలలో పోయింది. అందరూ చాలా బాగా వేశారు. ఇంకా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో కొడుకులు కానీ. ఓకేనా? మమ్మల్ని పిలిస్తే అప్పుడు నేను కూడా జడ్జిమెంట్ ఇస్తాను. ఓకే సరే, లాస్ట్ నుంచి వస్తున్నాను, 6th నుంచి వస్తున్నాను. 6th ఎవరు వచ్చారో చూద్దాం. 6th నలుగురు వచ్చారు. ఓకే 6th లో మోకా తులసి నెంబర్ 8. 6th ఆరో ప్రైజ్. Maria. Maria. అంత బాబోయ్ అన్నారు. ఏం విషయం? అంటే తనకు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదేమో. మటుకు చూసామండి, ఒక్కటే వేసింది. లాస్ట్ లో మటుకు ఇంకొక తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకోండి, కానీ మొత్తం ఒక్కటే వేసింది. చాలా అమ్మాయి మంచి చూస్తుంది. ప్రైజ్ లో 4వ ప్రైజ్, 4వ వాళ్ళు తిరుమాలి దేవి 35 నెంబర్. ఓకే నెంబర్ 1 ఎవరు? బాక్స్ నెంబర్ 1 మాళవిక. మా మాళవిక నా పేరు. ఓకే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్క మాట చెప్పండి చాలు. నెంబర్ 31 31 సంగాలి ప్రణీత. Second prize goes to 3, 2, 1 number 22 Nagajyoti. Okay. First prize goes to 10, 9, 8, 7. అందరికి తెలిసిపోయింది అయితే. 6, 5, 4, 3, 2, 1, 0. నెంబర్ 13 అమ్మాజీ గారు. ఓకే ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ టైం మీరు జ్యోతి అందరికి వచ్చేసారు. ఓకే జీ వైష్ణవి నెంబర్ 5. జీ వైష్ణవి ఓకే వెరీ గుడ్.
Alisha, number 6. Moka Tulsi, number 8. Sadi Durga. Sadi Durga. అయిపోయింది కదా వాతాడి జాను రాలేదు తెమ్మాడి వేసుకొని కూతురు శ్రీ లావణ్య ఎందుకంటే ఈవిడ చాలా చక్కగా అంటే పోత అటు ఇటుగా అయ్యింది కానీ పెద్ద ఆవిడ చాలా బాగా వేశారు. మీకు ప్రైజ్ నేను ఇస్తున్నాను. ఓకే గట్టు ప్రభావతి ఓకే పప్పాడి సోని కమాన్ ఓకే ఓకే నెక్స్ట్ మీకు ప్రైజ్ ఇస్తాము మనండి 4 బాక్సులు వస్తాయి. ఓకే ఓకే తర్వాత పల్లాటి చంద్రిక అందరి పిల్లలే ఓకే ఓకే తర్వాత బరి ఓకే 4 ఓకే థ్యాంక్ యూ.
Thank you.